Hi friends, welcome to our channel Real Study Smart. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్లోని మన ఆహారం అనే ఫస్ట్ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి చాప్టర్లోని ఈచ్ లైన్ టు లైన్ అండ్ పాయింట్ టు పాయింట్ ఈవెన్ డయాగ్రామ్లోని ప్రతి మ్యాటర్ని కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జామినర్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగేది అనేది తెలియదు కాబట్టి లెసన్లోని ప్రతి టాపిక్ని అండ్ ఈచ్ లైన్ అండ్ ఈవెన్ డయాగ్రామ్లో ఉన్న మ్యాటర్తో సహా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలా చదివితేనే మనం ఏ ఎగ్జామ్లోనైనా ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటి? ఈరోజు మన ఆహారం. మన శక్తి కోసం, ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం కదా. మనం ఆహారం తినడమే కాదు, తయారు చేయడానికి కావాల్సిన వనరులు ఏంటి, అవి ఎక్కడ లభిస్తాయి వంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది. ఈ అధ్యాయంలో వంట చేయడానికి ఉపయోగించే రకరకాల ఆహార దినుసులను తయారు చేసే విధానాన్ని, ఆహారపు వనరుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేయొచ్చు అని అంటే, మనకి అరటిపండులో శరీరానికి అవసరమయ్యే ఏ పదార్థం ఉంటుంది అనే క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. ఆన్సర్ ఏంటి? పొటాషియం. అరటిపండులో ఉండేది ఏంటి? పొటాషియం. ప్రతిరోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటాం. నిన్న నువ్వు ఏం తిన్నావు? వాటి జాబితా రూపొందించు. అలాగే మీ మిత్రులు తిన్న ఆహార పదార్థాల గురించి అడగండి. ఇది అవసరం లేదు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు చేసే భోజనంలో అన్నం, పప్పు, కూరల వంటి ఆహార పదార్థాలు తినడం సాధారణం. అయితే పండుగలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు మొదలైన ప్రత్యేక సందర్భాలలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. ఆహార దినుసులు. ఆహారం తయారు చేయడానికి మనకి ఎన్నో రకరకాల దినుసులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదంతా అవసరం లేదండి. అన్నం వండడానికి కేవలం బియ్యం, నీరు రెండు పదార్థాలు మాత్రమే సరిపోతాయి. కానీ బిర్యానీ చేయడానికి ఎన్నో పదార్థాలు అవసరమవుతాయని తెలిసింది. అన్నం వండడానికి మనకి ఏమేమి అవసరం అవుతాయి? బియ్యం, నీరు మాత్రమే సరిపోతాయి, తెలిసిందే కదా. కానీ బిర్యానీ చేయడానికి మనకి ఎన్ని పదార్థాలు అవసరం అవుతాయి? చాలా రకాల పదార్థాలు అవసరమై ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమని అంటామంటే దినుసులు అని అంటాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి. అంటే మనం ఎప్పుడైతే మార్నింగ్ లేచాక కడుపుతో ఉంటాం కదా, బ్రష్ అయ్యాక, అప్పుడు మనం అరటిపండు అనేది తినకూడదు. ఒకవేళ తింటే కనుక దానిలోని చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైనా మనం ప్రోటీన్స్ పదార్థంతో ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫామ్ చేయొచ్చు అని అంటే, అరటిపండులోని చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఏ పదార్థంతో కలిపి తినాలి అనే క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వచ్చు? కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, విటమిన్స్ ఇవ్వచ్చు, ఖనిజ లవణాలు ఇవ్వచ్చు, ప్రోటీన్స్ ఇవ్వచ్చు. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులే. సో ఇప్పుడు మనం ఆప్షన్ ఏంటి? అక్కడ మాంసకృత్తులు. అరటిపండు తినేటప్పుడు దానిలోని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనం మాంసకృత్తులు ఉన్న పదార్థాన్ని దాంతో కలిపి తీసుకోవాలన్నట్టు.
నెక్స్ట్ వివిధ ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఆహ్, వివిధ ఆహ్, వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అని అంటారు. మనం ఆహారం తయారు చేసేటప్పుడు మనం దానిలోకి వాడే పదార్థాలన్నిటిని కలిపి కూడా దినుసులు అని అంటారు. ఈవెన్ వాటర్ కూడా మనం ఆహారానికి యూజ్ చేస్తాం కాబట్టి వాటర్‌ని కూడా మనం దినుసు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. పాయసం అనే ఆహార పదార్థాన్ని చేయడానికి మనకి ఏమేం దినుసులు అవసరమైతాయి ఇక్కడ? పాలు అవసరమవుతాయి. వాటర్ అవసరమవుతాయి. ఇంకేమన్నా పాయసం దేనితో తయారు చేస్తాం? మీకు తెలిసిందే గదా! దీనికి ఉపయోగపడే పదార్థాలు అంటే దీనికి ఉపయోగించే పదార్థాలన్నిటిని కలిపి దినుసులు అంటే పాయసాన్ని తయారు చేయడానికి కావాల్సిన దినుసులు అని అనొచ్చు. అదేవిధంగా కోడి కూర, వేరుశనగ పచ్చడి. సో, వీటన్నిటిని తయారు చేయడానికి వాటికి ఉపయోగించే పదార్థాలన్నిటిని కూడా దినుసులు అని అంటారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, బిస్కెట్లు, శీతల పానీయాలు కొన్నప్పుడు వాటి ప్యాకెట్స్, సీసాలు, డబ్బాలపై అందులోని దినుసుల వివరాలు రాసి ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనం ఎప్పుడైతే ఏదైనా బిస్కెట్స్ కానీ, ఏదైనా ప్యాకెట్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ ఎగ్జాంపుల్స్, ఇంకేమన్నా షాప్‌లలో తీసుకున్నప్పుడు వాటి వెనకాల అంటే దినుసుల వివరాలుంటాయి. దాంట్లో ఉండే పదార్థాల ఎంత మోతాదులో ఉంటాయి. పర్సెంటేజ్‌తో సహా ఆహ్, ఇచ్చి ఉంటారు. ఇస్తారు. మీరొకసారి ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి మీరు ఏదైనా బిస్కెట్ కానీ, ఏమన్నా ప్యాకెట్స్ ఏదో ఒకటి ఉంటది గదా! వెనకాల ఒకసారి చూడండి. దాని మీద పర్సెంటేజెస్‌తో సహా రాసి ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. చికోరి జీర్ణ వ్యవస్థకి, రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకి, రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. ఇక్కడ క్వెషన్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అనంటే చికోరి ఏ 2 వ్యవస్థలకి మేలు చేస్తుంది అనే క్వెషన్ అడగొచ్చు. అక్కడ ఆప్షన్స్‌లో నాడీ వ్యవస్థ అని, విసర్జన వ్యవస్థ అని, ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అండ్ రక్త ప్రసరణ వ్యవస్థ ఇలా అడగొచ్చు. అక్కడ ఆన్సర్ ఏంటి? చికోరి అనేది జీర్ణ వ్యవస్థకి మరియు రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. జంతువుల నుండి పాలు, గుడ్లు, మాంసం లభిస్తాయని మనకు తెలుసు. వివిధ రకాల మొక్కల నుండి కూడా మనకి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయని కూడా తెలుసు. మేకలు, గొర్రెల నుంచి మాంసం, పాలు లభిస్తాయి. కోళ్ళు, బాతుల నుంచి మనకి మాంసంతో పాటు గుళ్ళు కూడా లభిస్తాయి. ఇది మీకు తెలిసే కదా! మాంసం అనేది అంటే మేకలు, గొర్రెలు, ఈ కోళ్ళు, బాతుల నుంచి లభిస్తాయి. మేకల, గొర్రెల నుంచి ఓన్లీ మాంసమే లభిస్తాయి. ఈ కోళ్ళు, బాతుల నుంచి మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తాయన్నట్టు. మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర, మొక్కలలో ఆకులను, గోబీ, కాలీఫ్లవర్, మొక్కలో పువ్వును, టమాటా, మునగ చెట్టులో కాయలను ఆహారంగా తీసుకోం. ఇక్కడ క్వెషన్స్ మనమే ఫార్మ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఓన్లీ చదువుకుంటా పోవడమే కాకుండా చదివిన దాంట్లో ప్రతి లైన్‌లో కూడా మనమే క్వెషన్స్ తయారు చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకి ప్రతి పాయింట్ కూడా బాగా అర్థమవుతుంది. అలా చదువుకుంటా పోతే ఎప్పటికీ కూడా మర్చిపోలేము. ఇక్కడ చూడండి. మనము ఆహారం అనేది ఆకులలో అంటే ఆకులలో ఆహార పదార్థంగా ఏమేమి తీసుకుంటాము? పాలకూర, కొత్తిమీర. ఇక్కడ పువ్వు అంటే ఏమొస్తుంది? గోబీ లేదా కాలీఫ్లవర్. టమాటా, మునగ చెట్లలో ఏం ఆహారంగా తీసుకుంటామంటే కాయలు. అంటే పువ్వు అడిగినప్పుడేమో గోబీ అండ్ కాలీఫ్లవర్. ఆకులు అన్నప్పుడేమో పాలకూర, కొత్తిమీర. కాయలు అన్నప్పుడేమో టమాటా, మునగ చెట్లు ఎక్సెట్రా.
మొక్కల నుంచి వివిధ ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇది మనకు తెలుసు. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మొక్కలలో అంటే ఒక్కొక్క భాగాన్ని అంటే కొన్ని మొక్కలలో మనం వేర్లలో ఆహారాన్ని తీసుకుంటాం. కొన్ని మొక్కలలో కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మొక్కల్లో ఆహారాన్ని ఆకారంగా ఇట్లా వివిధ రకాలుగా మొక్కలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనం రోజు ఉపయోగించే ఉప్పు అనేది సందిగ్ధంగా ఉండదు కదా! ఇది ఒక ఖనిజం సముద్రం నుంచి లభిస్తుంది. ఉప్పు అనేది ఏంటిది ఇక్కడ ఒక ఖనిజం. అది ఎక్కడి నుంచి లభిస్తుంది మనకి? సముద్రం నుంచి లభిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. బీట్రూట్‌లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని తరచుగా తినడం అనేది మంచిది. ఇక్కడ క్వెషన్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అనంటే, బీట్రూట్‌లో ఎక్కువ పరిమాణంలో ఉండే అంటే ఎక్కువ పరిమాణం ఉండే పదార్థాలు ఏంటివి అని అడగొచ్చు. అక్కడ ఆప్షన్స్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ఈ విధంగా అడగొచ్చు. అక్కడ ఆన్సర్ ఏంటిది? బీట్రూట్‌లో ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు ఏంటివి? పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. సో, వాటిని మనం తరచుగా తింటే చాలా మంచిది అన్నట్టు. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి చాలా మనం ఉపయోగిస్తాం. వీటిని సుగంధ ద్రవ్యాలు అని అంటాం. పైన చూడండి ఇక్కడున్నాయి. లవంగాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పిస్తా, దాల్చిన చెక్క, బగారాకు వీటన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామనంటే మిరియాలతో సహా వీటన్నిటిని కలుపుతూ సుగంధ ద్రవ్యాలు అని అంటారు. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి మనం ఉపయోగిస్తాము. వీటిని మనం ఎండిన పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అని అంటాము. అంటే సుగంధ ద్రవ్యాలంటే ఇక్కడ మనకి క్వెషన్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అనంటే, క్రింది వాటిలో ఏవి సుగంధ ద్రవ్యాలు, కింది వాటిలో సుగంధ ద్రవ్యాలు కానివి అని అడిగి కింద ఇట్లాంటివి ఏలకులు, లవంగాలు, బాదం, కిస్మిస్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి కానివి ఏంటి, అయినవి ఏంటి అని అడగొచ్చు. సో, మనకిప్పుడు ఏవి సుగంధ ద్రవ్యాలు, ఏవి ఎండిన పండ్లు అనేవి తెలిస్తే మనం ఆన్సర్ అనేవి ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ ఏంటి సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు ఇవన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు అంటారు. ఎండిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్ ఏవి? జీడిపప్పు, బాదం, కిస్మిస్ వీటిని మనం డ్రై ఫ్రూట్స్ అని అంటారు. సో, ఇలా మనము రెండిటిని కంపేర్ చేసుకుంటా చదువుకుంటా వెళ్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఏ క్వెషన్ ఎలా ఇచ్చినా కూడా. ఇక్కడ టేబుల్ ఉంది చూడండి. మొక్క పేరు ఇచ్చాడు. మనం తినే భాగం అని ఇచ్చారు. సో, మెంతి ఆకు ఉంటది గదా! మనం ఆ తినే భాగం ఏంటి? మెంతి అంటే మనం ఆ మెంతులనేవి విత్తనాల రూపంలో ఉంటది. అంటే ఆకుల రూపంలో గూడా ఉంటుంది. కాబట్టి మనం మెంతి మొక్కలో ఆకులని ఆహారంగా తీసుకుంటాం. అండ్ విత్తనాలను గూడా ఆహారంగా తీసుకుంటాం. అదే విధంగా ఆవాలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి? సో, విత్తనాల రూపంలో లభిస్తాయి. నెక్స్ట్ చెరుకు. చెరుకు ఏ విధంగా లభిస్తుంది మనకి? చెరుకులోని కాండాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం. క్యారెట్ ఏంటిది? క్యారెట్ అనేది వేరు కాబట్టి మనం దానిలో తినే భాగం ఏంటిది? వేరు. ఉల్లి అనేది ఏంటిది? లక్షణాలు. అంటే లక్షణాలు అంటే ఒక రూపాంతరం చెందిన కాండం అన్నట్టు. సో, ఉల్లిలో తినే భాగం ఏంటిది? కాండం. క్యాబేజీ ఏంటి? ఇంతకుముందు మనం క్యాలీఫ్లవర్, గోబీ పువ్వు అని నేర్చుకున్నాం గదా! అక్కడ ఏంటి మనం తినే భాగం? దాన్ని మనం పువ్వు అని అంటాం. తినే భాగం ఏంటిదది? పువ్వు అన్నట్టు. ఇంగువ. సో, ఇంగువకు మీరు ఇంగువలో తినే భాగం ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు. ఇక్కడ క్వెషన్ ఏ విధంగా ఫార్మ్ చేయొచ్చు అనంటే, బఠానీలలో సమృద్ధిగా లభించే పదార్థాలు ఏవి అని క్వెషన్ అడిగి కింద ఏ విధంగా ఆప్షన్స్ అడగొచ్చు అనంటే, ఆప్షన్ 1 ఇలా ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఇలా అడగొచ్చు అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఏమనంటాం? పిండి పదార్థాలు. మాంసకృత్తులు అంటే ఏంటి? ప్రోటీన్స్. ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అయితాం. సో, మన బఠానీలలో ఉండేటి ఏంటి? మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి బఠానీలలో చాలా ఉంటాయన్నట్టు. సో, అవి అయితే కొందరిలో అవి ఎలర్జీని కలిగిస్తాయంట. కొందరికి జీర్ణం కావంట. సో, అలా అంటే
కొందరిలో అలర్జీని కలిగిస్తాయి అండ్ లేకపోతే కొందరిలో జీర్ణం కావు అన్నట్టు. సో, బఠానీలలో సమృద్ధిగా లభించే పదార్థాలు ఏంటివి? ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటేనేంటి? మాంసకృత్తులు. సాధారణంగా మా మొక్కలలో మనం ఏ భాగాలను ఆహారంగా ఉపయోగిస్తాం? మన పువ్వులను కూడా ఆహారంగా ఉపయోగిస్తామా? మొక్క భాగంతో ఆహారంగా ఉపయోగపడే భాగం ఏమన్నా ఉందా? ఇలాంటి క్వెషన్స్ మనకి చాలా ఇంట్రెస్ట్‌ని కలిగిస్తాయి గదా! మొక్కలలోని వివిధ భాగాలని మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఇందాకే మనం నేర్చుకున్నాం. మొక్కల ద్వారా వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకున్నాం. ఆకులు గానీ, కాండాలు గానీ, వేర్లు గానీ, పువ్వులను గానీ కూడా ఇలా వివిధ రకాలుగా మనం మొక్కల నుంచి మనం ఆహారంగా తీసుకుంటాము. ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు విరివిగా ఉపయోగిస్తాం. కాండాలు, పువ్వులు అంత ఎక్కువ ఉపయోగించమన్నట్టు. మనం ఎక్కువ అంటే మొక్కల భాగాలలో ఎక్కువ ఉపయోగించేవి ఏంటి అన్నట్టు ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు. తక్కువ ఉపయోగించేటివి ఏంటి? కాండాలు అండ్ పువ్వులు. వివిధ రకాల ఆహారాలను తయారు చేయడానికి ఎన్నో రకాల వంట దినుసులు మనకి అవసరం. వంట దినుసులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుంచి లభిస్తాయి. ఈ వంట దినుసులు అనేవి మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి? మొక్కలు లేదా జంతువుల నుంచి లేదా ఖనిజ లవణాల నుంచి లభిస్తాయి. అయితే ఆహారం తయారీలో కొన్నిటిని మనం ఎక్కువ ఉపయోగిస్తే మరికొన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తాం అన్నట్టు. సో, అన్నిటిని మనం సమానంగా ఉపయోగించలేం గదా! కొన్నిటిని ఎక్కువ ఉపయోగిస్తే, కొన్నిటిని తక్కువ ఉపయోగిస్తాం అన్నట్టు. మనుషులలో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి? ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహారపు అలవాట్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. మీ గ్రామాలలో ఎక్కువ వరి పొలాలు చూసే ఉంటారు కదా! అయితే మన రాష్ట్రంలో వరి ఎక్కువ ఎందుకు పండిస్తారో ఆలోచించండి. ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహారపు అలవాట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మీరు చూసే ఉంటారు. మీ విలేజులలో చాలామంది గూడా ఒకే రకమైన ఆహార పదార్థాలు తింటా ఉంటారు. వేరే ప్లేస్‌లోకి పోతే ఎగ్జాంపుల్ అటు రాజస్థాన్ సైడ్, గుజరాత్ సైడ్ పెడితే అక్కడ జొన్న రొట్టెలు గానీ, గోధుమ రొట్టెలు గానీ ఎక్కువ తింటారు. సో, ఒక ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు అనేవి మారుతా ఉంటాయి. ఇక్కడ మన రాష్ట్రం భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండటం వలన మనం వరి ఎక్కువ పండిస్తాం. రైతులు వివిధ రకాల పంటలు పండించడానికి మనం సాధారణంగా బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాం. అంటే ఇందాకే చెప్పిన గదా! రాజస్థాన్, గుజరాత్ అటు సైడ్ మొత్తం గోధుమ రొట్టెలను, జొన్న రొట్టెలను ఉపయోగిస్తే మన రాష్ట్రంలో మన శీతోష్ణస్థితులను బట్టి మనం ఎక్కువ ఏది పండిస్తామనంటే వరి. సో, ఇక్కడ మన ప్రధాన ఆహారంగా ఏది ఉపయోగిస్తాం? వరిని ఎక్కువ మనం ఉపయోగిస్తాం అన్నట్టు ఇక్కడ. ఎన్నో రకాల ఆహార పదార్థాలు బియ్యంతో తయారవుతాయి. గోధుమలతో కానీ, జొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. ఇందాకే చెప్పిన ఇగో ఇక్కడుంది నేను చెప్పిన పాయింట్. రాజస్థాన్‌లో వరి కంటే ఎక్కువ మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ మనం క్వెషన్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అనంటే తెలంగాణలో ఎక్కువ ఉత్పత్తి అయ్యే పంట ఏది అనంటే వరి అని చెప్తాం. అదేవిధంగా రాజస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలని అడగొచ్చు. అక్కడేంటి ఆన్సర్? మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు. గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్‌లో ఎక్కువ ఉత్పత్తి అయ్యే పంటలు ఏవి? మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు. అందుకే రాజస్థాన్‌లో అన్నంకి బదులు చపాతీ లేదా రొట్టెలను ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. ఇందాకే చెప్పిన గదా! అక్కడ ఎక్కువగా పండించే పంటలేంటివి? మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు కాబట్టి అక్కడ చపాతీలు లేదా రొట్టెలను ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి మనం ప్రధాన ఆహారంగా ఏది ఉపయోగిస్తాం? వరి. సో, కొంతమంది ఆ కూర నాకిష్టం లేదు, ఈ కూర నాకిష్టం లేదు కొందరు అంటుంటే ఉంటారు. అంటే అయిష్టంగా తింటా ఉంటారు. సో, అలా ఆ అలవాటనేది మంచిది కాదన్నట్టు. మనం కూరగాయలతో చేసిన ప్రతి ఆహారాన్ని కూడా తినడం వలన మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. సో, మన అన్ని కూరగాయలను గూడా తినడం అనేది అలవాటు చేసుకోవాలి. అట్లా అన్ని కూరగాయలు తినడం వలన మన శరీరం అనేది దృఢంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆహారం తయారు చేసే పద్ధతులు. తయారు చేయడం ఒక ముఖ్యమైన కళ. ఇది జీవితానికి ఎంతో ముఖ్యమైనది. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులున్నాయి. అన్నం వండడానికి బియ్యం ఉడికిస్తారు. ఇడ్లీ తయారు చేయడానికి మినపపిండిని బియ్యపు రవ్వతో కలిపి పులియబెట్టి తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు. నూనెలో వేయించి బంగాళాదుంప చిప్స్
తయారు చేస్తారు. ఇక్కడ క్వెషన్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అనంటే ఆహ్, ఆవిరి మీద ఉడికించే ఆహారపు వంట ఏంటి అని అడగొచ్చు. సో, ఇడ్లీని మనము ఆవిరి మీద ఉడికిచ్చి దాన్ని మనము వంట జేస్తాము. ఆవిరి మీద ఆహ్, ఉడికించే వంట ఏంటి అంటే ఇక్కడ ఇడ్లీ. నూనెలో వేయించేటి ఏంటి? బంగాళాదుంప చిప్స్. ఆహారం వండే కొన్ని పద్ధతుల జాబితా ఇక్కడ ఉంది. అది పరిశీలించండి ఒకసారి. సో, ఇక్కడ ఇందాక అడిగిన గదా! ఆవిరిలో ఉడికించడం అంటే ఈ విధంగా తయారు చేసే పద్ధతి ఏ ఆహార పదార్థాల్లో చూస్తాం మనం? ఇడ్లీలు. ఉడికించడం అంటే ఏంటి? ఇక్కడ బంగాళాదుంపలు, గుడ్లు మనం ఉడకబెట్టి చేస్తాము. ఆవిరిలో ఉడికించడం అంటే ఏంటి? ఇక్కడ ఇడ్లీలు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడతాయి. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలుంటాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి ఉల్లిపాయల్లో ఉండే పదార్థాలు ఏంటివి అని అడగొచ్చు. ఉల్లిపాయలో ఉండేటివి ఏంటి అనంటే యాంటీ ఆక్సిడెంట్లు. అవి మనకి ఏం చేస్తాయి? మనని రోగాల బారి నుంచి కాపాడతాయి. ఇక్కడ ఏ విధంగా క్వెషన్ ఫార్మ్ చేయొచ్చు అనంటే ఉల్లిపాయలలో ఉండే యాక్సిడెంట్లు మనల్ని ఏ విధంగా రక్షిస్తాయి అని ఈ విధంగా అడగొచ్చు. మనని రోగాల బారి నుంచి కాపాడుతాయి అవి. వాటికి ఉండే గుణాలు ఏంటి? యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్. ఇక్కడ క్వెషన్ ఏ విధంగా ఫార్మ్ చేయొచ్చు అనంటే ఉల్లిపాయలలో లేని గుణం ఏంటి అనిచ్చి కింద ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్. ఇంకొకటి ఏదైనా ఇచ్చి వీటిలో కానిదేంటి, అయ్యేదేంటి అని ఈ విధంగా అడగొచ్చు. కాబట్టి మనం ప్రతి పాయింట్ కూడా మిస్ చేయకుండా చదివితే మనం ఎలా క్వెషన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేలాగా చదివితే మాత్రం సో, ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది చేయగలుగుతాము. సో, ఉల్లిపాయలో ఏముంటాయి ఇక్కడ? యాంటీ ఆక్సిడెంట్లు. వాటికి ఉండే గుణాలు ఏంటి? యాంటీ అలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్. ఈ 3 గుణాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ టేబుల్ చూడండి. ఆహారం తయారు చేసే పద్ధతి పులియబెట్టడం ఇందాకే మనం నేర్చుకుందాం. పులియబెట్టి ఏం పదార్థాలు తయారు చేస్తాం? ఇడ్లీ, దోస ఇలాంటి పదార్థాలను మనం పులియబెట్టి ఆహార పదార్థాలుగా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. పల్లీలను మనం వేయించి తింటాము. నూనెలో ఎక్కువ నూనెలో వేయించే పదార్థాలు ఏంటి? పకోడీ గానీ, బజ్జీలు గానీ, పూరి గానీ ఇవి మనం ఎక్కువ నూనెలో వేయించేసుకొని తింటాం. తక్కువ నూనెలో వేయించేటివి ఏంటి? చికెన్లు, చేపలు ఇలాంటివి మనం తక్కువ నూనెలో వేయించుకొని కర్రీ చేసుకొని తింటాము. చాపింగ్ మిక్సింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం అంటే వీటిని మనం ఏమనొచ్చు? చాపింగ్ అండ్ మిక్సింగ్. ఇక్కడ క్వెషన్ ఏ విధంగా అడగొచ్చు అనంటే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం. అక్కడ ఆప్షన్స్ కింద కటింగ్ అండ్ మిక్సింగ్, చాపింగ్, మిక్సింగ్ ఈ విధంగా అడగొచ్చు. అక్కడ ఆన్సర్ ఏంటి? చాపింగ్ అండ్ మిక్సింగ్. అదే ఒకవేళ పెద్ద ముక్కలుగా కోసి కలపడం అంటే ఏంటి? కటింగ్ అంటారు. చిన్న ముక్కలు అనంటే చాపింగ్ అని గుర్తుపెట్టుకోండి. పెద్ద ముక్కలు అనంటే కటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో, చిన్న చిన్న ముక్కలను తరగడం, కలపడం. సో, వీటిని మనం కూరగాయలను గానీ, ఇంకేమైనా గానీ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాం. పెద్ద ముక్కలు అనంటే ఏంటి? అది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడేంటి? చిన్న ముక్కలుగా తరగడం అనంటే చాపింగ్ అని అంటారు. పెద్ద ముక్కలుగా కోసి కలపడం అంటే కటింగ్ అని అంటారు. సో, ఇక్కడ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. రుచికరమైన ఆహారం. తిన్న తర్వాత ఆహారం చాలా రుచిగా ఉంది, కమ్మగా ఉంది అని అంటుంటాం. ఆహారానికి ఆ రుచి ఎట్లా వచ్చింది? ఆహారపు రుచి చేసే విధానం అందులో ఉపయోగించే వంట దినుసుల మీద, మన సంస్కృతికి సంబంధించిన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ క్వెషన్ చూడండి ఏ విధంగా ఫార్మ్ చేయొచ్చు అనంటే ఆహారపు వండే విధానం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది అని అడగొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఆహారం అనేది తయారు చేసే విధానం మీద, దాంట్లో ఉపయోగించే దినుసుల మీద అండ్ ఇంకొకటి ఏంటి? సంస్కృతికి సంబంధించిన
మన సంస్కృతికి సంబంధించిన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. ఆహారం తయారు చేసే పద్ధతి అనేది వేటి మీద ఆధారపడుతుంది అనంటే, తయారు చేసే విధానం మీద, వాటిలో ఉపయోగించే దినుసుల మీద మరియు మన సంస్కృతికి సంబంధించిన అలవాట్ల మీద. ఈ మూడింటి మీద కూడా ఆహారం అనేది తయారు చేసే పద్ధతి అనేది ఆధారపడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో, టమాటా కూర ఎలా వండాలో మనందరికీ తెలిసే ఉంటుంది. సో, ఇక్కడ ఆ మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. టమాటా కర్రీ వండే విధానం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పటంలో చూసినట్టు ఈ ఈ అబ్బాయి అంటే ఈ జోసెఫ్ అనే అబ్బాయి టమాటా కర్రీ వండే విధానం అనేది ఇక్కడ ఉంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటిన్ ఆయిల్‌లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. క్వెషన్ ఇందాక మనం ఏమని చూసాము? ఉల్లిపాయలలో ఉండేటివి ఏంటి? యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఇక్కడ చిలగడ దుంప అంటే స్వీట్ పొటాటో. దీంట్లో ఉండేటివి ఏంటి అంటే కెరోటోనాయిడ్‌లు అంటే యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు కెరోటోనాయిడ్‌లు కూడా ఎక్స్‌ట్రాగా ఉంటాయి. ఇందాక ఉల్లిపాయల్లో ఉండేటివి ఏంటి? యాంటీ ఆక్సిడెంట్లు. అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పాను? రోగాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయని చెప్పాను. ఇక్కడ ఈ చిలగడ దుంపలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కెరోటోనాయిడ్‌లు కూడా ఉంటాయి. ఈ రెండు కలిసి ఏం చేస్తాయనంటే మన రక్తాన్ని శుద్ధి చేస్తాయంట. సో, ఉల్లిపాయలో ఉండేటివి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు. అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? మనల్ని శరీరాన్ని అంటే రోగాల బారి నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి, రక్షిస్తాయి. అంటే చిలకడ దుంపలలో ఉండేటువంటి కెరోటోనాయిడ్‌లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయనంటే మన రక్తాన్ని శుద్ధి చేస్తాయన్నట్టు. రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఏంటివి? కెరోటోనాయిడ్‌లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు. రోగాల బారి నుంచి కాపాడేటివి ఏంటి? యాంటీ ఆక్సిడెంట్లు. యాంటీ ఆక్సిడెంట్లు దేంట్లో ఉంటాయి? చిలగడ దుంపలలో ఉంటాయి మరియు ఉల్లిపాయలో ఉంటాయి. కాకపోతే చిలగడ దుంపలలో ఎక్కువ అంటే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కెరోటోనాయిడ్‌లు అదనంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆహారాన్ని నిల్వ చేయడం నెక్స్ట్. ఆహారం నిల్వ చేయడం గురించి చర్చించకపోతే ఆహారం గురించి తెలుసుకోవడం అసంపూర్ణం అవుతుంది. ఇప్పుడు మనం ఆహారం వండటం అయిపోయింది. మనం తయారు చేసే విధానం అయిపోయింది. కాకపోతే అది మళ్ళా నెక్స్ట్ ఏంటి? ఆహారం నిల్వ చేయడం కూడా నిల్వ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. అంటే తయారు చేస్తేనే సరిపోతుందా? అది ఆహారం ఎలా నిల్వ ఉంటుంది అనేది కూడా నేర్చుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. రైతులు పంట కోసిన తర్వాత కీటకాలు, చీడల నుంచి ఎలా రక్షిస్తారు? ఇంట్లో మనని బియ్యం ఎలా నిల్వ చేస్తాం? వండిన కూరలు 2 రోజులు బయట ఉంచితే ఎందుకు చెడిపోతాయి? ఇది చూసే ఉంటారు కదా! రైతులు పంట కోసిన తర్వాత చీడల నుంచి ఎలా రక్షిస్తారు? మనం బియ్యం అంటే రైతులు వరి పంట పండాక బియ్యం అనేది ఇంట్లోకి తీసుకొచ్చి నిల్వ చేస్తాం. అంటే గుమ్మిలోలా గానీ, సంథింగ్ చూసే ఉంటారు గదా! అవి ఎందుకు నిల్వ చేస్తారు? వండిన కూరలు 2 రోజులు బయట ఉంచితే ఎందుకు చెడిపోతాయి? చెడిపోతాయని మీకు తెలిసే ఉంటది గదా! ఒక కూర ఒక్క రోజైనా కూడా అది చెడిపోతా ఉంటుంది. దానికి కారణం ఏంటి? అదే పచ్చళ్ళైతే పాడవకుండా చాలా కాలం నిల్వ ఉంటాయి. ఎందుకు? అంటే కూరలేమో 2 రోజులైతేనే అది పాడైపోతాయి. మరి పచ్చళ్ళెందుకు ఇక్కడ పాడవవు అనంటే ఇందుకు నిల్వ చేసే పద్ధతే కారణమని తెలుస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు చేర్చడం మరియు ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చును. కొన్ని ప్రాంతాలలో చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. కూరగాయల మాంసం కూడా ఎండబెట్టడం మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. అయితే కొన్ని ఆహార పదార్థాలకి ఉప్పు చేర్చడం లేకపోతే ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. అవసరమైనట్టు వీటిని వినియోగించుకోబట్టు. కొన్ని ప్రాంతాలలో చేపలని ఎండబెట్టి నిల్వ చేస్తారు. కొన్ని కూరగాయలు, మాంసం కూడా ఎండబెట్టి పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వలన మనకి ఆహారం అనేది ఇట్లా ఎండబెట్టడం గానీ, ఉప్పు చేర్చడం గానీ ఇలా చేయడం వలన ఆహార పదార్థాలు త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం అనేటివి నిల్వ ఉంటాయన్నట్టు. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. ఇక్కడ క్వెషన్ ఏ విధంగా ఫార్మ్ చేయొచ్చు అనంటే, పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారని అడగొచ్చు. ఏంటి? ఉప్పు, కారం, నూనె, పసుపు ఇవి గుర్తుపెట్టుకోండి. తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి వాటికి పొగబెట్టే దృశ్యాలు సర్వసాధారణం.
ఇందాక మనం చేపలని ఎండబెట్టి ఎక్కువ కాలం నిల్వ పెట్టుకుంటామని నేర్చుకున్నాం కదా. దాంతో పాటు ఇక్కడ పొగ పెట్టడం వలన కూడా అవి ఎక్కువ కాలం అనేవి నిల్వ చేయవచ్చు అని. అంటే చేపలను ఏ విధంగా మనం నిల్వ చేస్తాం? పొగ పెట్టడం ద్వారా మరియు ఎండబెట్టడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేస్తాం అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 పాయింట్స్. చేపలను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఏంటి? పొగ పెట్టడం లేదా ఎండబెట్టడం. ఈ పొగ పెట్టే విధానాన్ని మనం ఇంకొక పేరు ఏంటి అని అంటే తంపట వేయడం అన్నట్టు. ఆప్షన్స్లో ఈ విధంగా అడగొచ్చు. చేపలను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఏంటి? పొగబట్టే విధానము, ఎండబెట్టడం. ఈ పొగబట్టే విధానానికి ఇంకొక పేరు ఏంటి? తంపట వేయడం. ఈ విధంగా నేర్చుకోండి. చక్కెర పాకం లేదా ఈ బాక్స్లో చూడండి ఒకసారి. చక్కెర పాకం లేదా తేనెను పళ్ళను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పళ్ళను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లని జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. ఇక్కడ మీకు అర్థమైందా ఈ పాయింట్? చక్కెర పాకం లేదా తేనెను పళ్ళను నిల్వ చేసే పదార్థాలుగా మనం ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పళ్ళని చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. ఈ పండ్లని అంటే జామ్ లేదా పండ్ల రసాలు అంటే జ్యూసెస్ ఈ విధంగా నిల్వ చేస్తారన్నట్టు. ఇక్కడ బాక్స్ చూడండి. బాక్స్లోని మ్యాటర్ చదవడం కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగేది తెలియదు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగేది తెలియదు. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ప్రతి డయాగ్రామ్లోని లేకపోతే ఈ పట్టికలోని ఉన్న ప్రతి పాయింట్స్ కూడా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చదవాలి. అలా ఈ ప్రతి పాయింట్ కూడా వదిలిపెట్టకుండా చదివితేనే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయగలుగుతాము. ఇక్కడ బాక్స్ చూడండి. నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇందాకే మనం చెప్పుకుందాం. పచ్చళ్ళను నిల్వ చేసే పద్ధతులు ఏంటి అంటే ఉప్పు అంటే పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఎలాంటి పదార్థాలను మనం ఉపయోగిస్తాం? ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఉప్పు కలపడం ద్వారా, మిరపపొడి కలపడం ద్వారా, నూనె కలపడం ద్వారా పచ్చళ్ళు అనేవి నిల్వ చేస్తాం. కేవలం ఉప్పు కలపడం అంటే ఏంటి? ఇక్కడ ఎండబెట్టడం అని ఇచ్చారు. ఎండబెట్టడం ఇందాకనే మనం నేర్చుకుందాం. పొగబెట్టడం అండ్ ఎండబెట్టడం ద్వారా మనం చేపలని నిల్వ చేయవచ్చును. చక్కెర పాకం కలపడం వలన చక్కెర పాకం ఇందాక మనం నేర్చుకుందాం. ఇక్కడ చక్కెర పాకం కలపడం అంటే పండ్లని మనం చక్కెర పాకం కలపడం ద్వారా నిల్వ చేస్తామని నేర్చుకున్నాం కదా ఇందాక. ఎండబెట్టడం ద్వారా చేపలను నిల్వ చేస్తాం. పండ్లని చక్కెర పాకం కలపడం ద్వారా నిల్వ చేస్తాం. కేవలం ఉప్పు కలపడం ఏంటి? చేపలకి ఉప్పు కలపవచ్చును, లేకపోతే మన కూరగాయలకి కానీ ఈ విధంగా మనం వాడే పదార్థాలకి ఉప్పు కలపడం వలన కూడా మనము నిల్వ చేయవచ్చు అన్నట్టు. పచ్చళ్ళు అయితే దానికి ఉప్పు, మిరపపొడి, నూనె, ఇందాక ఇంకొక పాయింట్ పసుపు కూడా ఉంది. వీటిని కలిపి మనం పచ్చళ్ళని నిల్వ చేస్తాము. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయొచ్చు అని అంటే, టమాటాలలో ఉండే విటమిన్ ఏంటి అని అడిగి కింద ఎలాంటి ఆప్షన్స్ చేయొచ్చు? విటమిన్ ఏ కానీ, విటమిన్ బి కానీ, విటమిన్ సి, విటమిన్ జి ఈ విధంగా మనం అడగొచ్చు. ఖచ్చితంగా విటమిన్ సి అనేది టమాటాలలో ఉంటుంది. విటమిన్ సి అనేది ఏ పదార్థంలో ఉంటుంది అని కూడా కింద మనకి కూరగాయలు ఇవ్వచ్చు. ఆప్షన్లో టమాటా ఉంటే మాత్రం టమాటా ఆన్సర్. టమాటాలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. సో అయితే ఈ టమాటాలో విటమిన్ సి అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి విత్తనాల చుట్టూ ఇలా జెల్లీ వంటి పదార్థం అంటే గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది కదా, దానిలో మాత్రమే విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది మనకి ఏం చేస్తుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ సి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే వ్యాధి నిరోధక శక్తి అంటే రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది అన్నట్టు. ఆప్షన్ సి ఇవ్వచ్చు. విటమిన్ సి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే శరీరానికి రక్షణగా ఇస్తాయి, లేకపోతే రక్తాన్ని శుద్ధి చేస్తాయి, లేకపోతే ఈ విధంగా రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి అంటే ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అక్కడ ఏంటి ఆప్షన్ అంటే ఆన్సర్ ఏంటి? విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయి? ఉల్లిపాయలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని రోగాల బారి నుంచి కాపాడుతాయి. మరి చిలకడ దుంపలో ఉండేటువంటి కెరటోనాయిడ్‌లు మరి యాంటీ ఆక్సిడెంట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఆహ్, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇక్కడ విటమిన్ సి టమాటాలో ఉండే విటమిన్ సి ఏం చేస్తుంది అనంటే రోగ శరి రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఆహారం నిల్వ చేయడానికి మనం వివిధ రకాల నిల్వ చేసే పదార్థాలను ఉపయోగిస్తాం. కానీ మార్కెట్‌లో దొరికే కొన్ని నిల్వ చేసే ఆహార పదార్థాల్లో హానికర రసాయన పదార్థాలు కూడా ఉంటాయి. ప్యాకెట్‌లలో లభించే ఆహార పదార్థాలలో నిల్వ చేయడానికి వాడే దినుసులను గురించి తెలుసుకోవడం అనేది చాలా మనకి అవసరం. ఇక్కడ అర్థమైందా అండి? కొన్ని మన మార్కెట్‌లలో దొరికే కొన్ని మనం నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి గదండీ! చిప్స్ గానీ అంటే మనకి సూపర్ మార్కెట్‌లోకెళ్తే చిప్స్ ఇలాంటి ప్యాకేజింగ్ అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి గదా! ఎక్కువ కాలం నిల్వ చేసే పదార్థాలు. వాటికి కొన్ని హానికర రసాయన పదార్థాలను కూడా కలిపి నిల్వ చేసి ఉంచుతారన్నట్టు. సో, అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆహార పదార్థాల్లో నిల్వ చేయడానికి ఉపయోగించే దినుసులను గురించి తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం అన్నట్టు. సో, ఒకవేళ అలాంటి పదార్థాలను తినడం వల్ల మనకి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఖరాబవుతుంది. ఈ చిప్స్ గానీ, బిస్కెట్స్ గానీ, చాక్లెట్స్ గానీ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయన్నట్టు. సో, అలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల మనం ఆరోగ్యం అనేది చెడిపోతుంది. ఇక్కడ బాక్స్ ఉంది చూడండి. పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్‌లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. అర్థమైందా ఈ పాయింట్? అంటే కొంతమంది కూరగాయలను కట్ చేసి గానీ, పండ్లని, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను, డిజైన్‌లను తయారు చేస్తా ఉంటారు గదా! వీటిని మనం అంటే పండ్లతో, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను, డిజైన్‌లను ఇట్లా తయారు చేసే విధానాన్ని ఏమనంటారు అనంటే వెజిటబుల్ కార్వింగ్. ఇక్కడుంది చూడండి ఈ పిక్చర్‌లో. ఇదేంటి ఇక్కడ వాటర్ మిలన్ ఉంది. ఇది ఏంటి ఇవి యాపిల్, ఆరెంజ్ కింద ఏం ఫ్రూటో మీరే చెప్పండి. సో, ఈ విధంగా ఒక రకమైన ఆకారాన్ని, డిజైన్‌ని తయారు చేశారు గదా! దీన్నే మనం ఏమని అంటామంటే వెజిటబుల్ కార్వింగ్ అని అంటాము. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. టమాటాలో కెరటోనాయిడ్‌లు మరియు రైకోపిలను సమృద్ధిగా ఉంటాయి. కెరటోనాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. సో, మనం ఏం ఏం నేర్చుకున్నాము? టమాటాలో ఉండే విటమిన్ ఏంటి అనంటే విటమిన్ సి. టమాటాలో ఉండే పదార్థాలు ఏంటి అనంటే కెరటోనాయిడ్‌లు, లైకోపిన్‌లు. మనకిక్కడ ఒకటి కన్‌ఫ్యూజ్ అనేది ఉంటుంది. కెరటోనాయిడ్‌లు మనకి చిలగడ దుంపలో గూడా ఉంటాయి. మనం ఇందాక నేర్చుకున్నాము. చిలగడ దుంపలో ఉండే పదార్థాలు ఏంటి అంటే కెరటోనాయిడ్‌లు అండ్ యాక్సిడెంట్లు. ఓన్లీ కేవలం యాక్సిడెంట్లు మాత్రమే ఉండే పదార్థాలేంటి? ఉల్లిపాయలు. ఇక్కడ టమాటోలో కెరటోనాయిడ్‌లతో పాటు లైకోపిన్‌లు గూడా ఉంటాయని ఇచ్చారు. ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలలో ఉండే పదార్థాలు ఏంటి? యాంటీ ఆక్సిడెంట్లు. చిలకడ దుంపలో ఉండే పదార్థాలు ఏంటి? యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు కెరటోనాయిడ్‌లు. ఇక్కడ టమాటాలో ఉండే పదార్థాలు ఏంటి? కెరటోనాయిడ్‌లతో పాటు లైకోపిన్‌లు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటే మాత్రం ఉల్లిపాయలు. యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు కెరటోనాయిడ్‌లు కూడా ఉంటే చిలకడ దుంప. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కాకుండా కెరటోనాయిడ్‌లు మరియు లైకోపిన్‌లు ఉండే పదార్థం ఏంటి అంటే టమాటో. ఈ విధంగా ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజన్ అనేది అవుతుంటాయి. సో, ఈ విధంగా కెరటోనాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలను తినడం ద్వారా మనకేమవుతుందంటే క్యాన్సర్‌కి గురయ్యే ప్రమాదం అనేది తగ్గుతుందంట. సో, అయిపోయిందండి ఈ లెసన్. ఇక్కడ మనం ఏమేం నేర్చుకుందాం. సో, ఇక్కడ మనకి ఉన్నది గదా అండి. మనం ఏం నేర్చుకుందాం అనేది లెసన్ మొత్తం అయిపోయాక ఒకసారి మనం ఏం నేర్చుకుందాం అనేది ఏం నేర్చుకున్నాం అనే పాయింట్స్ చూసినట్లయితే
లెసన్‌లో మనం ఏం నేర్చుకున్నాం అనేది మొత్తం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అవసరం అనేది. ఒకవేళ ఆ లెసన్‌లో ఏమైనా మిస్ అయిన పాయింట్స్ గూడా ఇక్కడ ఉండొచ్చండి. ఖచ్చితంగా ఈ పాయింట్స్ గూడా మనం చూసుకోవాలి. అంటే ఎగ్జామినర్ ఎక్కడి నుంచి క్వెషన్స్ అడిగేది తెలవదు కదా! అందుకే ఖచ్చితంగా మనం ఏం నేర్చుకున్నాం అనే ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూడండి. ఇవన్నీ గూడా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది. చూడండి. మనకి ఒకసారి ఇది మొత్తం చదవడం వల్ల మనకి ఇప్పటివరకు మనం ఏమైతే నేర్చుకున్నామో అన్ని పాయింట్లు గూడా ఇక్కడ ఉంటాయన్నట్టు. మొక్కలు, జంతువుల నుంచి మనకి ఆహారం లభిస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది? మొక్కలు, జంతువుల నుంచి లభిస్తుంది. ఆహారం వండడానికి మనకి ఎన్నో రకాల వంట దినుసులనేవి అవసరమవుతాయి. అంటే ఒక ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి మనం ఉపయోగించే ప్రతి ఒక్క ఐటెమ్‌ని కూడా మనం ఏమనంటామా అంటే దినుసులు అని అనొచ్చు. ఈవెన్ మనం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. వాటర్ గూడా మనం ఆహారం వండడానికి వాటర్‌ని గూడా ఉపయోగిస్తాం గదా! ఆ వాటర్‌ని గూడా దినుసుగా చెప్పుకోవచ్చు. మొక్కలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పూలను మనం ఆహారంగా ఉపయోగిస్తాము. సో, మనం మొక్కలోని ఏ ఏ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తామనంటే కాండాల రూపంలో ఉన్న వాటిని, వేర్ల రూపంలో ఉన్న వాటిని, ఆకుల రూపంలో ఉన్న వాటిని అండ్ పండ్లు, పువ్వులను అన్నిటిని కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఇక్కడ నేను క్వెషన్ ఫార్మ్ చేస్తా చూడండి. కాండాల రూపంలో ఉండే ఆహార పదార్థాలు ఏంటి? వేర్ల రూపంలో ఉండే ఆహార పదార్థాలు ఏంటి? ఆకుల రూపంలో ఉండే ఆహార పదార్థాలు ఏంటి? అండ్ పువ్వుల రూపంలో ఉండే ఆహార పదార్థాలు ఏంటి అని క్వెషన్ అడగవచ్చు. కాండాలు అనంటే మనకి సెవెంత్ క్లాస్‌లో ఉంటాయి. ఆలు గాని, వెల్లుల్లి గాని, చెరుకు గాని ఇవన్నీ కూడా కాండాల రూపంలో నిల్వ ఉండే ఆహార పదార్థాలు. వేర్లు అనంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలకడ దుంప ఇవేంటి అంటే వేర్ల రూపంలో ఉండే ఆహార పదార్థాలు. ఆకులు అంటే పాలకూర, మెంతి కూర, ఆహ్, క్యాలీఫ్లవర్ కాదు. ఆకులు అంటే మెంతి కూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఆకుకూరలు. పువ్వులు అనంటే క్యాబేజీ. సో, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఎంతోగానో ఉంటుంది. ఆహారపు రుచి అందులో ఉపయోగించే వంట దినుసులు. మనం ఇందాక ఇ నేను నేర్చుకున్నాం గదా! ఆహారపు రుచి అనేది ఆహ్, రుచి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని నేను ఆల్రెడీ నేర్పించాను. అది ఆహారం తయారు చేసే పద్ధతి, దానిలో ఉపయోగించే దినుసులు మరియు ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది అని ఉంటుందని చెప్పాను. ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది. ఆహారపు రుచి అనేది దాంట్లో ఉపయోగించే దినుసులు, తయారు చేసే పద్ధతి, ఆ ప్రాంతం సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడము మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. సో, ఉడికించడం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆవిరిలో ఉడికించడం అంటే ఇడ్లీ, పులియబెట్టడం గూడా ఇడ్లీ, దోస ఇలా అంటే ఈ విధంగా ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు అన్నట్టు. నిల్వ చేసే పద్ధతులను ఉపయోగించి కూడా మనం ఆహారంని కొంతకాలం పాటు నిల్వ చేస్తారు. ఇందాక మనం నేర్చుకున్నాము. పచ్చళ్ళని మనం నూనె, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని కలిపి పచ్చళ్ళను నిల్వ చేస్తామని నేర్చుకున్నాము. చేపలను ఏ విధంగా నిల్వ చేస్తాము? తంపట వేయడం అంటే పొగ పెట్టడం ద్వారా, ఉప్పు కలపడం ద్వారా చేపలను నిల్వ చేస్తాం. సో, ఈ విధంగా మనము ప్రతి పాయింట్ గూడా ఖచ్చితంగా వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ కూడా ఇట్లాంటి పట్టికలు, టేబుల్స్, డయాగ్రామ్స్ ఈ ప్రతి పాయింట్ గూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ చదవడం మాత్రమే కాదు. మనం చదివిన దాన్ని ఏ విధంగా ఒక్క లైన్‌లో మనం ఎన్ని క్వెషన్స్ ఫార్మ్ చేసుకుంటా పోతామో, అంత ఎక్కువ మనకి ఆ నేర్చుకున్న అంశం అనేది ఖచ్చితంగా గుర్తుంటుందన్నట్టు. ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనే దాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం చదివేటప్పుడు గూడా అదే విధంగా క్వెషన్స్ తయారు చేసుకుంటా పోతే మనకి చదివిందనేది బాగా ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది. బాగా అర్థమైతుందన్నట్టు. సో, ఆ విధంగా మనం చదువుకోవాలి. క్వెషన్స్ ఫార్మ్ చేస్తూ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటా చదువుకుంటా పోతే మనకి అది ఎంతో కాలం గుర్తుంటుంది. మనం ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడిగినా గూడా ఆన్సర్ అనేది చేయగలుగుతాము. సో, ఈ నా ఎక్స్‌ప్లనేషన్ గాని, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.